వీర మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వారాహయాత్ర విజయవంతంగా కొనసాగాలని కోరుతూ వెంకటేశ్వర స్వామిని వీర మహిళలు ప్రార్థించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నమస్కారం అండి. నా పేరు జక్కంపూడి శ్రీదేవి, ఎంపీటీసీ మల్కిపురం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. ఆ యాత్ర కారణంగా ఈరోజు మేము ఇక్కడ రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలంలో మల్కిపురం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జనసేన వీర మహిళలందరూ మేమందరం కూడా ఈ యాత్ర విజయవంతం కావాలని, వారాహి యాత్ర విజయవంతం కావాలని వీర మహిళలను మేమందరం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా కళ్యాణ్ గారు అన్నవరంలో ఈ యాత్ర ప్రారంభించే పిఠాపురం, కాకినాడ, అమలాపురం మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా రాజోళ్ళు చేరుకుని అక్కడి నుంచి నరసాపురం మీదుగా ఈ యాత్ర కొనసాగుతుందని తెలియజేస్తూ మల్కీపురం మండలం మల్కీపురం ఇవాళ వరాహి యాత్ర ప్రారంభించారు మా అధినేత గారు. అది విజయవంతం కావాలని మేము కూడా మల్కీపురంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన మా ఊరు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ వీర మహిళలందరూ కూడా ఇలాగే కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తామని మేము భావిస్తున్నాం. జై జనసేన. రాజోలు జనసేన వీర మహిళా విభాగం తరపున మాట్లాడుతున్నాము. నా పేరు ఉలిశెట్టి అన్నపూర్ణ, జనసేన వీర మహిళ. ఈరోజు మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఆ యాత్ర సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని ఈరోజు మల్కీపురంలో మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి కావడం వల్ల ఈరోజు పూజ చేయించడం జరిగింది. ఆయన యాత్ర సక్సెస్ఫుల్గా జరిగి ఆయన విజయవంతంగా ఆయన సీఎం పీఠాన్ని అధిరోహించాలని మా వీర మహిళలందరి తరఫున మేమందరము కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. నా పేరు శివజ్యోతి, బట్టెలం తీర్చుకున్న ఎంపీటీసీ జనసేన పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో విజయవంతంగా వారాహి యాత్ర ప్రారంభమైంది అన్నవరం నుంచి. అది ఎంతో విజయవంతం కావాలని కోరుకుంటూ మా మల్కీపురం మండలం వెంకటేశ్వర స్వామి గుడిలో మేము వీర మహిళలందరం కలిపి గుడిలో వారాహి యాత్రకి పూజ చేస్తున్నాము. వారాహి యాత్ర కంపల్సరీ ఘన విజయం